ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కామ్ కీలక మలుపులు తిరుగుతుందా? లేదంటే మలుపులు తిప్పుతున్నారా అనేదైతే ఎవరికీ అర్థం కావట్లేదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కీలక అంశాన్ని అయితే తెర మీద తీసుకొస్తున్నారు. ఫైనల్‌గా ఇందులో జగన్‌ని అరెస్ట్ చేయడమే లక్ష్యంగా కనిపిస్తోందా అంటే అదైతే చాలా క్లియర్ కట్‌గా ఉంది. ఎప్పటిలోపు అరెస్ట్ చేస్తారు అనేది ఒకటి. అసలు లిక్కర్ స్కామ్‌లో ముడుపుల వ్యవహారం ఒకరోజేమో సినిమాలో పెట్టుబడులు పెట్టడానికి మొత్తం ఎవరెవరి ద్వారా పెట్టుబడులు పెట్టారు, ఎలాంటి సినిమాల్లో పెట్టుబడారో మొత్తం లెక్క తీస్తున్నారు. ఒకరోజేమో ఈ మొత్తం ప్రత్యేకంగా దుబాయ్‌లో తీసుకెళ్లి ఈ పెట్టుబడులన్నీ కంపెనీలుగా పెట్టేశారు. హవాలా ట్రాన్సాక్షన్ జరిగినాయి. మొత్తం వందల కోట్ల రూపాయలు ఇక్కడి నుంచి అక్కడ తరలించేశారు అనేది. అంటే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 ఏళ్లలో లిక్కర్ స్కామ్ సంబంధించి వీళ్ళు చెప్పినట్టు పోని ఆ 3,600 కోట్లో ఎన్ని కోట్లో మొత్తం అంతా ప్రపంచం అంతా తిరిగేసినాయి ఆ డబ్బులు అన్నట్టుగా ఇప్పుడు సిట్ అధికారులు తేలుస్తున్నారు అనేది. ఇంకో కీలకమైన అంశం ఏంటంటే మొన్న విజయసాయిరెడ్డి గారు విచారణకి హాజరు కావాలి. చివరి నిమిషంలో ఆయన ఇప్పట్లో హాజరు కాలేను అని కూడా తేల్చి చెప్పారు. ఆయన హాజరైతే ఎలాంటి సమాచారం ఇస్తారు, ఏం కొత్త అంశాలు బయటకు వస్తాయని అనుకున్నారు. అదైతే జరగలేదు. అసలు ఏం జరగబోతోంది? లిక్కర్ స్కామ్ వ్యవహారం ఇక దాదాపుగా ఫైనల్కి వచ్చేసినట్టేనా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, మొన్నటి వరకు అరెస్టులు, ఈ రోజు ఎవరు అరెస్ట్ అవుతారు, రేపు ఎవరు అరెస్ట్ అవుతారు అనేది ఇప్పుడు ఫైనల్ గా జగన్ అయితే అరెస్ట్ అవ్వాలేమో మేబీ. ఇంకా అదొకటే పెండింగ్ ఉండి ఉంటుంది. కానీ ఈ లోపల ఈ ముడుపులు అంటే వీళ్ళు చెప్పినట్టు తినేసిన కమిషన్లు లేదా డబ్బు అంతా ఎక్కడెక్కడికి వెళ్ళిపోయింది అనేది రోజుకొక అంశం అయితే తెర మీదకి తీసుకొస్తున్నారు. నిజంగా సిట్ దర్యాప్తులో ఇదంతా తేలుతుందో లేదంటే ఈ మీడియా రాస్తున్న కథనాలు అంటే ఇంకా ఫైనల్ కి తీసుకొచ్చేసారా ఈ వ్యవహారం చూస్తే ఏమనిపిస్తోంది? నాకు సాధారణంగా ఒక భయం ఉండేది. జర్నలిజం ఫీల్డ్ రేపు పొద్దున పాపం ఇవాళ ఈ పేపర్లో ఏదో రాజకీయ పార్టీల కార్యకర్తలా పనిచేస్తున్నారు వీళ్ళు. రేపు ఇది వదిలేస్తే ఏంటి పరిస్థితి? ఆ పార్టీల్లోనేమో పెద్ద కార్యకర్తలు ఉంటారు, వీళ్ళని పట్టించుకోరు. అందులో వీళ్ళేం 10 మందిని వేసుకుని తిరగలేరు కదా, వీళ్ళు రేపు ఫ్యూచర్ ఏంటి అన్నటువంటి. ఇప్పుడు ధైర్యం వచ్చింది, వీళ్ళు సినిమాల్లోకి వెళ్ళచ్చు. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫారాలు వస్తున్నాయి, సినిమాలు వస్తున్నాయి, చిన్న సినిమాలు కూడా వస్తున్నాయి కాబట్టి ఆ వెబ్ సిరీస్ రాసుకోవడము, ఓటీటీ ప్లాట్ఫామ్లో సినిమాలు తీసుకోవడానికి పనికొస్తారు. స్క్రీన్ ప్లే చక్కగా రాస్తున్నారు అనమాట. చక్కటి స్క్రీన్ ప్లే. సాధారణమైన ప్రజలైతే గనక వెర్రి వెధవల్లాగా వీళ్ళకి పడిపోవడమే. జనాల్ని వెర్రి వెధవల్ని ఎలా చేయాలనేది వీళ్ళని చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, నిన్న అమ్మాయి గుడివాడలో హారిక మీద దాడి జరిగింది. మొసలి కన్నీరు కారుస్తోందంట ఈ మహామూర్ఖులు నీచ జర్నలిజంతో రాసిన మాట. మొసలి కన్నీరు ఏంటి అంటే తన మీద ప్రశాంతి రెడ్డికి మాట్లాడితేనేమో, ప్రశాంత్ రెడ్డి విషయంలో నల్లపరెడ్డి మాట్లాడితేనేమో తప్పు, ప్రశాంత్ రెడ్డి బాధపడ్డట్టు. ఇక్కడ ఈమెని పచ్చిబూతులు తిట్టి ధ్వంసం కూడా చేసేశారు. అయినా సరే ఆమె మొసలి కన్నీరు గారుస్తుంది. ప్రశాంత్ రెడ్డి వెళ్ళి ఇంటి మీద దాడి చేపిస్తే తప్పు లేదు, ఆవిడ అన్నారు కాబట్టి. ఇక్కడ ఈవిడంటే తప్పు లేదు అందులో. వీళ్ళ ఇష్టం, వార్త కాదు వీళ్ళకి కావాల్సింది. సాధారణంగా సగటు సహజ కట్టర్ కార్యకర్తలు వాళ్ళ నాయకుడు మర్డర్ చేసిన గొప్పోడు అని ఎట్లా మాట్లాడుకుంటారు, ఇవాళ ఆ కట్టర్ కార్యకర్త కంటే దారుణంగా తయారైపోయినాయి పత్రికలు. అందులో భాగంగా వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ని వీళ్ళు రాస్తున్నారా, లేదా వాళ్ళు చెప్పిన మ్యాటర్ని స్క్రిప్ట్గా స్క్రీన్ ప్లేగా వీళ్ళు రాస్తున్నారన్నది తేలాలి అంతే. భవిష్యత్తులో జగన్ వచ్చి దర్యాప్తు చేపిస్తే అది తేలాలి, ఎవడు రాశాడు ఇట్లాంటివన్నీ, ఇలాంటి దొంగ వార్తలన్నీ. అప్పుడు వాళ్ళు దర్యాప్తుకి వేస్తారు గ్యారంటీగా. ఇట్లాంటి దొంగ వార్తలు, ఇట్లాంటి దొంగ కేసులు. ఇప్పుడు జత్వానీ కేసును వీళ్ళు దొంగ కేసు అని చెప్పి అరెస్ట్ చేయలేదు, ఇప్పుడు ఈ కేసులో వాళ్ళు చేస్తారు రేపు పొద్దున. ఎవరు రాయిపించారు ఇదంతా కూడా? జగన్ బయట తీసుకెళ్లి లోపలేసి ఎన్ని రోజులు ఉంచుకుంటారు? మాక్సిమం 3 నెలలు ఉంచగలుగుతారు, ఉరేసేయలేరు కదా బేసిక్గా. లేదా వీళ్ళు కోరుకుంటున్నట్టు వీళ్ళ కార్యకర్తలు 2 రోజుల నుంచి ప్రొజెక్ట్ చేస్తున్నట్టు లేపేయాలనుకోవడం ప్రొజెక్ట్ చేస్తున్నారు. అట్లా ఏమన్నా చెయ్యాలి, లేదా వంశీని చేసినట్టు ఏడిపించడం, హెల్త్కి దెబ్బతినేలా చేయటం అంటే అది ఏదైనా చేస్తారని చూడాలి. ప్రాక్టికల్ పాయింట్ ఏంటి ఇక్కడ? డబ్బులు వీళ్ళకి చేరినయ్యా లేదా? అసలు వీళ్ళు ఏంటంటే చిత్ర విచిత్ర వక్రీకరణలు చేయడం వల్ల, అంటే నిన్నేం రాశారో ఇవాళ మర్చిపోతున్నారు, లేదా నిన్న రాసిన రిపోర్టర్ ఒకళ్ళు ఇవాళ రాసిన రిపోర్టర్ ఒకళ్ళు అనుకుంటా. దిద్దే సబ్జెక్టులు కూడా వేరు అనుకుంటా. సాధారణంగా ఇదివరకు ఇట్లాంటి ఇష్యూ వచ్చినప్పుడు మేము జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చిన కొత్తల్లో
ఒక టీంకి అప్పచెప్పేస్తారు. ఆ రిలేటెడ్ స్టోరీలన్నీ ఒక ఇద్దరికి అప్పచెప్పేస్తారు, ఒక సీనియర్ ఒక జూనియర్. వాళ్ళిద్దరూ ఫైనల్ చేసి ఓకే చేయాలి. అప్పుడు దాంట్లో కాంట్రడిక్షన్ రాదు. ఇప్పుడు ఇదంతా కాంట్రడిక్షనే. ఇప్పుడు ఏమంటున్నారు, కాసేపు ఏమో డబ్బులన్నీ కట్టలు కట్టలు కట్టుకుని తీసుకెళ్ళిపోయారు. ఆ తీసుకెళ్ళడానికి రాజకేశ్ రెడ్డి ఇంకో 10 మంది కలిసి పనిచేశారు. ఆయన పేరేంటి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఇట్లాంటి వాళ్ళందరూ డబ్బులు తీసుకురావడానికి ఎంతమంది పనిచేశారు. వీళ్ళ కింద ఇంకా కొంతమంది కలిసి పనిచేశారు డబ్బులు తీసుకురావడానికి. ఇవన్నీ తీసుకెళ్ళిన వాళ్ళు ఎక్కడ పెట్టారు, ఎక్కడో కట్టలు కట్టలు పెట్టారట, ఆ వీడియోలు కూడా తీశారట అని ఒక పక్కన చెప్తున్నారు. రెండో పక్కన సినిమాల్లో పెట్టారు, ఇంకో పక్కనేమో కార్ల కంపెనీ పెట్టారు, ఇంకొకళ్ళేమో విదేశాల్లో ఏదో పెట్టబోయారు. ఇట్లా తాడేపల్లిలో ఒక బిల్డింగ్ చూపించారు. ఈ బిల్డింగ్ లోనే తాడేపల్లే కాదు, టోటల్ గా 2 తెలుగు రాష్ట్రాలు కలిపి 6 బిల్డింగులు. ఫ్రంట్ పేజీ ఒక బిల్డింగు, బ్యాక్ పేజీలో 4 బిల్డింగులు. అదే అపార్ట్మెంట్లు చూపెట్టేసి అక్కడ దాచేశారు. అందులోనే మొత్తం జరిగింది ట్రాన్సాక్షన్ అంతా. ఓ పక్కన అక్కడ చేశారు, ఇక్కడ సినిమాల్లో పెట్టేశారు. ఇంత చేస్తే 3,000 కోట్ల రూపాయలు. మరి మళ్ళీ 2,500 కోట్ల రూపాయలు, 3,000 కోట్ల రూపాయలు ఎలక్షన్స్ లో పనిచేశారు డబ్బులు. అదే కదా, ఎలక్షన్స్ లో పనిచేశారా, సినిమాల్లో పెట్టారా, దుబాయ్లో కంపెనీలు పెట్టారా, లేకపోతే అదేదో ఆఫ్రికా ఖండంలో ఏదో పెడుతున్నాడు చెవిరెడ్డి అన్నారు కదా, అక్కడ బిజినెస్ లో పెట్టాడా, ఆయన పేరేంటి గోవిందప్ప, ఆయన వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారా, లేకపోతే జగన్ తీసుకెళ్ళాడా, బంగారం కొనేసారు, ఆ బిల్లులు కూడా దొరికేసినాయి అన్నారు కదా. ఇప్పుడు ఏంటయ్యా అంటే టోటల్ గా ఒక 3,000 కోట్లకి రాస్తారేమో. 400 కోట్లతో బంగారం కొన్నారు, 500 కోట్లతో వ్యాపారం పెట్టారు, 600 కోట్లతో ఇవన్నీ. బేసిక్ గా ఏంటంటే కొండని తవ్వి ఎలకన పట్టారు వీళ్ళు. ముందు లెక్కర కుంభకోణం అన్నారు కాబట్టి వెరిఫై చేశారు. ఎందుకు, జగన్ టైంలో ఆ కేసు పెట్టాడు కాబట్టి చంద్రబాబు మీద. అప్పుడు లెక్కర్ ఎందుకు పెట్టాడు, ప్రభుత్వ లెక్కర్ వ్యాపారాన్ని తీసేసి ప్రైవేట్ పెట్టారు కాబట్టి, బెల్ట్ షాపులు పెట్టారు కాబట్టి. దాని విషయంలో డబ్బులు ఏది అప్పట్లో 10 రూపాయలు 20 రూపాయలు బాటిల్కి ఎక్కువ అమ్మిచ్చేవాళ్ళు. అది సిండికేట్లుగా డబ్బులు వస్తాయి కాబట్టి అది కేసు అప్పుడు పెట్టింది. ఇప్పుడు తినాలనుకుంటే అది ఎక్స్పాండ్ చేస్తారు, కానీ అవన్నీ తీసేసి ప్రభుత్వం మధ్య దుకాణం పెట్టాక ఏం తింటాడు. బేసిక్గా గ్రౌండ్లో తినడానికి కుదరలా, రూల్ చెప్పలా. ఇప్పుడు పైన తిన్నారు, ఇది ఆ పైన ఎవరు తిన్నారు, ఉత్పత్తిదారు డబ్బులు ఇచ్చాడు. డిస్టిలరీ దగ్గర నుంచి కేసు 100 నుంచి 350 రూపాయల వరకు వసూలు చేశారనేది మొదటి నుంచి చెప్తున్నా కదా. వాడి దగ్గర క్యాష్, వాడి దగ్గర ఆ రికార్డులో ఆ డబ్బులు చూపెట్టాడు లేదా, వాడి రికార్డులో డబ్బులు ఉన్నాక వీడికి ఇచ్చారని ఎవరు చెప్పారు, చెప్తే వాళ్ళ మీద కేసు పెట్టాలి. ఎలా ఇచ్చినట్టు రికార్డులో చూపిస్తే ఇంకా 350 రూపాయలు కేసుకి కమిషన్ ఎలా ఇచ్చినట్టు, అదే కదా అర్థం కాంది. నెంబర్ 1, పోనీ బాటిల్ మీద 10 రూపాయలు వేసి 30 రూపాయలకి ఏమన్నా అమ్మితే 20 రూపాయలు తిన్నాడు కాబట్టి ఆడు ఇచ్చాడయ్యా అంటారు. అవును అవును అవును, వేసిన రేటే కదా చూపెట్టుకోవాల్సింది. అందులో గవర్నమెంట్ కదా అప్పుడు. అయితే వాడు లాభం సంపాదించుకుంటే 100-50 సంపాదించుకుంటే బాటిల్కి, దాంట్లో 20 ఇచ్చుండొచ్చు క్యాష్, ఇవ్వడం నేను చెప్పా, ఇచ్చుండొచ్చు కూడా. అది నువ్వు ప్రూవ్ చేయడం నీ వల్ల కాదు. లెక్క చూపించేసుకున్నట్టే కదా సార్. అట్లా కాదు, క్యాష్ గా తీసుకుని అంటున్నారు కదా వీళ్ళు. అదేదో అనుకుందాం పోనీ వాళ్ళ లెక్క, అంటే ఇంత ఖర్చు అయింది తయారీకి, ఇంత డబ్బులు వచ్చినాయి, 100కో 50 రూపాయలు మిగిలింది, ఈ 50లో ఓ 20 జగన్కి ఇచ్చాడు అనుకుందాం. ఇవ్వద్దని మనం ఎందుకు చెప్తాం, ఇవ్వలేదని మనమేం ధృవీకరించద్దు, మేబీ అయ్యి ఉండొచ్చునేమో. నువ్వు ప్రూవ్ చేయాలి కదా, ప్రూవ్ చేయడానికి ఇన్ని మార్గాలు నువ్వే చెప్తున్నావు కదా. నెంబర్ 1. రెండోది, అట్లా తప్పుడు పని చేసిన వ్యాపారులతో నువ్వెందుకు వ్యాపారం చేస్తున్నా, వాళ్ళ దగ్గర నువ్వెందుకు మందు కొంటున్నావు అంటే నీకు కూడా ఇస్తుండొచ్చుగా, నువ్వు కూడా తింటుండొచ్చుగా. తినలే, ఇప్పుడు బెల్ట్ షాప్ దగ్గర నువ్వు డబ్బులు తింటున్నప్పుడు అక్కడ తినలేదని ఎట్లా చెప్తాను నేను, అప్పుడు నువ్వు కూడా తింటున్నట్టేగా. అంటే వాళ్ళు తింటున్న తప్పు, నీవు తింటున్న తప్పు లేదా, లేదా వాళ్ళు తినలేదు నువ్వు తినలేదా, ఇదొక ఆస్పెక్ట్. మూడవది ఏంటది, రాజకేశ్ రెడ్డి ఏదో వరకు రోడ్డు మీద
గుళ్ళ దగ్గర బస్ స్టాండ్ దగ్గర అడుక్కునేవాడు అయినట్టు ఆయన తీసుకొచ్చి అదేదో కుబేరా సినిమాలో టైపులో జగన్మోహన్ రెడ్డి అతన్ని తీసుకొచ్చేసి పెద్ద వ్యాపారం పెట్టించేసి ఇవన్నీ చేస్తున్నట్టు. జగన్ తన సొంత చెల్లిని తల్లిని నమ్మలేదని ఇక్కడ రాస్తున్నారా? మరి రాజకేశ్ రెడ్డిని నమ్మి అతను దాంట్లో డబ్బులు ఎందుకు పెడతాడండి పెట్టుబడి? బాలాజీ గోవిందప్ప దాంట్లో అతను ఎందుకు పెడతాడు పెట్టుబడి? అతని సంస్థల్లోకి పెట్టుబడులు తెప్పించుకున్నాడు కానీ ఎదురు వాళ్ళ దగ్గర నుంచి. అతను వెళ్ళి వేరే వాళ్ళ సంస్థల్లో పెట్టుబడి ఎందుకు పెడతాడు? పెట్టి అది కూడా రికార్డెడ్ ఎందుకు చూపెట్టుకుంటాడు? పిచ్చోడా, లక్షల కోట్లు తినేసాడు మనమే చెప్పాం కదా. తీరా చూస్తే 1300 కోట్లే కదా ఇంతకు ముందుది కూడా లెక్క. అక్కడే ఓ తేడా వచ్చా. ఇప్పుడు అతను అంత పిచ్చోడా? డబ్బులు కట్టలు వస్తే వైట్ ఎందుకు మార్చుకోవడం అసలు అతను నాకు అర్థం కాలే. బుద్ధున్నోడు ఎవడన్నా ఏ రాజకీయ నాయకుడైనా వైట్ మనీని బ్లాక్లోకి మారుతాడు కానీ బ్లాక్ని వైట్లోకి మార్చుకుంటాడా? పిచ్చోడు ఎవడన్నా. అది కూడా ఏంటది, నిఖిల్కి 10 కోట్లు ఇచ్చారట. డబ్బులు ఎక్కువైనాయి వీళ్ళకి ఇవ్వడానికి. ఇవాళ పాప నానికి ఇస్తలేదు అనుకోండి 10 కోట్లు. సినిమాల్లో ఎన్ని కోట్లు ఇస్తారని సినిమా రంగం వాళ్ళందరికీ తెలుసు. 10 కోట్లు నిఖిల్కి ఇచ్చి 90 లక్షలు ఇచ్చినట్టు రాశారట. అంటే ఇప్పుడు నిఖిల్ బ్లాక్ మనీ తీసుకున్నట్టు అనమాట. నిఖిల్ దొంగం చేశారు, సుమంత్ అతని దొంగం చేశారు. అదేదో వీళ్ళే రాశారు, అక్కడెక్కడో ఆఫ్రికా ఖండంలోని దేశంలో సినిమా షూటింగ్ చేశారు, అదంతా తక్కువ ఖర్చు పెట్టారు. సిగ్గుండాలి ఎదవలకే. అది రామోజీ ఫిలిం సిటీలో చేస్తే రేట్ ఎక్కువ వస్తుంది. అక్కడ ఎందుకు పెడతారు? తక్కువగా అయిపోద్ది కాబట్టి. అది అవును. ఆ స్పై అనే సినిమాకి అదంతా అక్కడెక్కడో ఆఫ్రికన్ కంట్రీస్ లో చాలా తక్కువ అయిపోతుంది. తిండి మనోళ్లే తీసుకుని వెళ్ళిపోతారు వండుకోవడానికి. అక్కడి తింటే కాస్ట్ ఎక్కువ అవుతుంది అనేసి తినడానికి మనదే ఉంటుంది. మనోళ్ళే వంటలు, ఏ సినిమా వాళ్ళు ఎక్కడైనా సరే వంటలు మనోళ్ళు అక్కడ వంట టీముని పెట్టేసుకుంటారు వాళ్ళు క్లియర్గా, ఏ సినిమా వాళ్ళైనా సరే. అది నేను చూసా సినిమాలు షూటింగ్లో అప్పుడు. అట్లాగే మనోళ్ళు పట్టుకెళ్ళిపోతారు. ఇక పై ఖర్చులే ఉంది, రూమే కదా అక్కడ తక్కువే ఉంటుంది. అవసరమైతే గవర్నమెంట్ ఇస్తుంది. ప్లస్ అక్కడ విమానాలు ఇవన్నీ అద్దెలు కూడా తక్కువ వాళ్ళ దగ్గర. అంత తక్కువగా దొరుకుతుంది కాబట్టి అక్కడ తీశాడు. ఇంకోటి రికార్డులో 12 కోట్ల అప్పు ఆడే చూపించాడట. అక్కడ ఈడే రాస్తున్నాడు. అక్కడ 12 కోట్ల అప్పు ఆడు చూపించుకున్నాక ఆడు ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు. అంతకుముందే కదా నిఖిల్ సక్సెస్ అయింది కార్తికేయ 2. దాని తర్వాత నీ తీస్తే కనుక డబ్బులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు. అది ఏదో 30 కోట్ల 40 కోట్ల పెట్టి తీస్తే కార్తికేయ 200 కోట్ల ఎంత వచ్చింది అన్నారు కదా దేశవ్యాప్తంగా. ఆ స్థాయిలో వచ్చింది కాబట్టి ఆ ఇమేజ్లో ఉన్నప్పుడే మనం తీస్తే డబ్బులు వస్తాయని అందులో ఇది నేతాజీ సుభాష్ చంద్రబోస్ది కథను బట్టి టచ్ చేసి తీసింది కాబట్టి ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. వాడు వ్యాపారస్తుడు, అతను రాజకేశ్ రెడ్డి అని అతను సినిమా బిజినెస్ మ్యాన్. అతను తీశాడు. 12 కోట్ల అప్పని రికార్డులో కూడా ఉందట. అయినా కూడా తప్పేనట. 40 కోట్లు అయ్యి ఉంటుంది, 12 రాశాడు, మిగతాది బ్లాక్ మనీ. అప్పు కూడా తప్పు రాశారు. అది ఇంకొక విచిత్రం. నాకు మొన్ననే వాళ్ళది ఇతను ముందు చూసారా, కృష్ణరాజుని అరెస్ట్ చేశారు కదా. వాళ్ళ లాయర్ ఏదో ఒక ఇంటర్వ్యూ లాగా ఇచ్చాడు, అది వేశారు వాళ్ళ పేపర్లో ఎక్కడో. అది చదివితే ఆశ్చర్యం వేసింది. మొన్న మనం పేపర్లో చదివాం కదా ఈనాడు జ్యోతిల్లో, ఏదో నిలదీస్తే నీళ్లు నమిలాడు, పుక్కిలి చూశాడు, ఇట్లాంటివి. ఏంటంటే జగన్ సంస్థల నుంచి సాక్షి నుంచి ఇటు డబ్బులు కుప్పలు తెప్పలు వచ్చేసినాయి అని చెప్పి. అసలు విషయం ఏంటంటే దాంట్లో రాసింది చదివితే జగతి పబ్లికేషన్స్ నుంచి 500 రూపాయలు ఒకసారి, 1000 రూపాయలు ఒకసారి, 500 ఇంకో 2 సార్లు వచ్చిందంట. అతను సాక్షికి ఆర్టికల్స్ రాస్తాడు, ఆ 3rd పేజీ ఆర్టికల్స్ రాస్తే చిన్నదైతే 500 అట, పెద్దదైతే 1000 అట, ఇంకా పెద్దదైతే 2000 అట వాళ్ళు ఇచ్చేది. వీళ్ళు ఏం చెప్పారు, సాక్షి నుంచి అన్నారు. సాక్షి అంటే ఇందిరా టెలివిజన్, దాని నుంచి అది వచ్చింది, ఇది పేపర్ నుంచి. 500 1000 4 సార్లు అట. అది సాక్షి నుంచి లక్షలు వచ్చి పడ్డాయని రాశాడు అందులో, చూస్తే గుర్తుంటే కనుక ఒకసారి. ఇంకొకటి రాశారు, అదేది చాలా మంది వైసీపీ వాళ్ళు డబ్బులు వేసిన అకౌంట్లో ఉన్నాయని. 80,000 రూపాయలట ఒక్క అతను 4 సార్లు వేసాడట యాడ్ ఇచ్చి అతని పేపర్లో. కానీ జనాలకి ఏమని చెప్పారు, లక్షలు తినేసాడు అతను అని చెప్పారు. కానీ నాయకులు అనేక మంది డబ్బులు వేశారు అతని అకౌంట్లో అని చెప్పేసి. అంటే ఇట్లాంటి పచ్చి అబద్ధాలు అనమాట. 500 రూపాయలని లక్షలు, 80,000 రూపాయలు 4 సార్లు వేసిన డబ్బుల్ని కోట్లు.
అవి చూసినే పోలీసులు ఏం చేయాలో అర్థం కాక తొందరగా కోర్టు కూడా బెయిల్ ఇచ్చేసింది అతను. బెయిల్ అట్టెట్టిస్తారని చెప్పేసి మళ్ళీ జడ్జిల మీద నీళ్లు రాశారు వార్తలు, అదే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు, ట్రోల్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఏంటి విషయం, రాజకేశిరెడ్డి జగను తన చెల్లి తల్లినే నమ్మనన్నటువంటి వాడు వీళ్ళందరి సంస్థలో పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తాడా, సినిమా వ్యాపారం లేకపోతే ఇవన్నీ అట్ట చేసేటప్పుడు తన పేరుతో వ్యాపారం చేసుకుంటాడు కదా, శుభ్రంగా ట్యాక్స్ కట్టుకుంటాడు కదా, ఏం బాధ. వైట్ చేసుకోవాలనుకున్నాడు తన అకౌంట్లో చేసుకుంటాడు కానీ వేరే వాడి దాంట్లో వైట్ చేసుకునేది ఏది నాకు అర్థం కాల. బేసిక్గా ఇక్కడ సమస్య ఏమైందంటే జగన్ని అరెస్ట్ చేయడానికి తగిన ఆధారాలు కాదు కదా, కేసు నిలబడడానికి తగిన ఆధారాలు కూడా లేవు. ఈ ఎట్లాగా సింపుల్గా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పంది కొవ్వు ఆవు కొవ్వు నూనె తీసుకెళ్లి జగనే రోజు లడ్డూల్లో పోసాడని ప్రజల్ని ఎట్ట మోసం చేశారు, అదేంది పడవలతో ప్రకాశం బ్యారేజీని గుద్దేశాడు, అట్లుంది ఇది కూడా. పెద్ద కుట్రలు అనేది అంటే ప్రపంచాన్ని పచ్చి అబద్ధాలతో మోసం చేయొచ్చు అనేటటువంటిది నీచ జర్నలిజాన్ని పీక్ స్టేజ్కి తీసుకెళ్తున్నారు ఇప్పుడు. అంటే ఒకటిసారి ఇక్కడ రోజుకొక స్క్రీన్ ప్లే అంటే రోజుకొక స్క్రీన్ ప్లే రెడీ చేసి పెట్టేసుకున్నారేమో, మరి ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, మనం ఇంకా రేపు వెళ్ళిన పేపర్లు చూస్తే తెలుస్తూ ఉంటుంది. రోజుకొకటి అయితే తెర మీదకి వస్తుంది, సిట్ విచారణలో బయటకు వస్తుందని. ఇందులో ఏంటంటే నాకు అర్థమైంది ఈ మధ్యకాలం మొత్తం వాళ్ళు ఎక్కడ పెట్టుబడులు పెడుతున్నారు, దాని మీద డబ్బులు, ఈ ఖర్చులు మొత్తం అన్ని వీళ్ళే రాసేస్తున్నారు. మరి నిజంగా వాళ్ళకి కూడా తెలుసో తెలియదు ఆ వ్యాపారాలు ఎలా జరిగినాయి అని. ఖర్చులు లెక్కలు ఆదాయం ఏమి అన్ని రాసేస్తున్నారు. ఫైనల్గా ఎక్కడ దగ్గర ఖర్చు అయిపోతుంది. ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అప్పుడు జనాలకి ఇచ్చేసి ఎన్నికలకు ముందు ఆయన ఖర్చు పెట్టేశారు, బంగారం కొనేశారు ఒకళ్ళు, ఇలాగ అన్నీ అయిపోయినాయి. ఇంకా ఇందులో ఇంకా అంతా ఖర్చు అయిపోయిన తర్వాత రేపు పొద్దున్న నిజంగా చూపించాలన్న ఈ డబ్బు ఇదిగో ఈ డబ్బే మద్యం కుంభకోణం నుంచి ఈ రాజకేశిరెడ్డి ఇంకొకళ్ళు సంపాదించారు అని చూపిస్తే కదా అప్పుడు కదా ఇదంతా. ఇంకా దానికి ఏముంది అంటే ఇంకా ఫైనల్కి ఏమన్నా వచ్చేసింది ఆ ఫైనల్ స్టేజ్కి. ఇలా ఖర్చు పెట్టేశారు, అయిపోయింది, 3600 కోట్ల లెక్క చూపించేసి ఒక శుభం కార్డు ఏమన్నా వేస్తారా, అప్పుడు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఇందులో ఏమన్నా లోపలేసి విచారణ చేసేసి కొన్ని రోజులు ఫైనల్ క్లోజ్ చేస్తారు. జగన్ అరెస్ట్ చేసే ధైర్యం చేస్తారని నేను అనుకోవట్లా ఇందులో ఈ కేసులో. అంటే చేస్తానికి ట్రై చేసిన బెయిల్ ముందస్తు వచ్చేస్తుంది. ఎందుకంటే ఎక్కడా ఏమీ దొరకలా. వీళ్ళు అతని పేరు చెప్పారు, వీళ్ళు అతని పేరు చెప్పారు, ఒకళ్ళ పేరు ఒకళ్ళకి చెప్పారు. ఇప్పుడు ఫైనల్గా మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, రాజకేశిరెడ్డి వీళ్ళందరూ కలిసి జగన్ పేరు చెప్పాలి వీళ్ళు అనేది. వాళ్ళు ఎవరు చెప్పట్లేదు కదా, వాళ్ళు వీళ్ళ పేరు చెప్పారు, వాళ్ళ పేరు చెప్పారని చాలా మందిని అరెస్ట్ చేశారు. చెప్పారు అన్నదాన్ని వ్యాలిడ్ కాదు. సరే ప్రాథమిక దశ కాబట్టి కోర్టులు ఈలోపు విచారించడానికి అడ్డం వస్తారేమో అని వదిలేసి ఉండొచ్చు. రేపు ఛార్జ్షీట్ వేసేయాలి. ఛార్జ్షీట్ టైంకి జగన్ని అరెస్ట్ చేయాలి. నిజంగా 17వ తారీఖు ఛార్జ్షీట్ అయిపోతున్నారు రాశారు వీళ్ళు. 17 ఛార్జ్షీట్ అంటే టైంకి ఏం లేదు, ఛార్జ్షీట్ మామూలుగా 90 రోజుల్లోపు వెయ్యాలా. కాకపోతే ఇక్కడ వీళ్ళు అట్టగేం లేదు కదా, మాకు ఇంకా కొంచెం చేస్తున్నాం అని చెప్పుకుంటూ సాగదీస్తారనమాట. దానివల్ల డిఫాల్ట్ బెయిల్ వచ్చేస్తుంది. 90 రోజులు దాటితే డిఫాల్ట్ బెయిల్ వచ్చేస్తుంది. 45 రోజులకి వేసేయాలి లెక్క ప్రకారం. 90 రోజులు ఫైనల్ డెడ్ అనమాట అక్కడ. ఆ తర్వాత జరిగితే కన్నా డిఫాల్ట్ బెయిల్ తీసేసుకోవచ్చు. కాబట్టి వీళ్ళు 17వ తారీఖు వేస్తారని వాళ్ళ ఈనాడు జ్యోతి రాసింది. కాబట్టి ఈ లోపుగా కీలకమైన వ్యక్తి జగనే అని రాసే ప్రయత్నం చేస్తున్నారు. మెయిన్ ఇక్కడ ఏం లేదు, వాళ్ళకి ఈ కేసు నిలవదన్న సంగతి తెలుసు. బేసిక్గా తాగుబోతుల్ని మానసికంగా సంతృప్తిపరచడం, కట్టర్ కార్యకర్తలను సంతృప్తిపరచడం. జగన్ టీంని తీసుకొచ్చి పిఆర్ఓల్ని ఓఎస్డీని లోపలేసాం, అంతకు మించి ఎవడేం చేయగలుగుతాడు, జగన్ కూడా రేపు లోపలైపోతున్నాం అనేటటువంటిది ఒక ఫీల్ క్రియేట్ చేయడం అన్నటువంటిది ఈ మొత్తం ఎపిసోడ్ వెనకాల ఉద్దేశం కనపడుతుంది. ఎందుకంటే సిఐడి వాళ్ళు మా వల్ల కాదని చేతులు ఎత్తేసారు ఇట్లాంటి తప్పుడు కేసులు పెట్టడం. ఆ తర్వాత బెజవాడలో సిట్కి ఇచ్చారు. ఇది సిట్ వాళ్ళు వీళ్ళు కలిసి ఇదివరకు గనక సిబిఐను ఈ మీడియా కలిసి తయారు చేసిన కథలు ఉన్నాయి కదా జగన్ మీద. అప్పుడు చివరికి ఇవాళకి కూడా కోర్టులో వీళ్ళే అంటారు 10 ఏళ్ళు అయింది 11 ఏళ్ళు అయింది మోడీ ఎందుకు చేయట్లేదు, మోడీ రక్షిస్తున్నాడని మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు. అక్కడ మోడీ రక్షించడంగా జ్యుడిషియరీకి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆ కేసు. ఎందుకంటే ఒక్క ఆధారం లేదు, అన్నీ పెట్టుబడి పెట్టిన వాళ్ళే. పెట్టుబడి పెట్టిన వాళ్ళు బెనిఫిట్స్ పొందారన్నది. బెనిఫిట్స్ ప్రతి కంపెనీలకు ఇప్పుడు ఇస్తాంలా రూపాయికే కరంగా ల్యాండ్ లాగా
అట్లాగే అప్పుడు వాళ్ళు బెనిఫిట్స్ పొందారు. అవన్నీ పోయినా ఊరు పేరు తెలియని కంపెనీలా ఆంధ్ర సిమెంట్స్లోనూ లేకపోతే మా టీవీ నిమ్మగడ్డ ప్రసాద్ లాంటి వాడు ఏమన్నా వ్యాపారం చేతకాని వాళ్ళ సంస్థలకు సంబంధించి హిందూ ప్రాజెక్ట్స్ ఇవన్నీ పెద్ద పెద్ద సంస్థలే కదా. వాళ్ళ దానికి రాయితీలు ఇవ్వడం ప్రభుత్వం సహజ లక్షణం. వాళ్ళు వేరే సంస్థలో పెట్టుబడులు పెట్టడం సహజ లక్షణం. ఆ పెట్టిన పెట్టుబడులు వాళ్ళ రూపాయి గెయిన్ చేశారు కూడా వాళ్ళు. ఇంకా ఏ కోణంలో నుంచి అది కుంభకోణం అని చెప్పి జడ్జిమెంట్ ఇవ్వాలో జ్యుడిషియరీకి అర్థం కావట్లేదు. అక్కడ పచ్చి తప్పుడు కేసులు ఇప్పుడు పచ్చి తప్పుడు కేసులు. కానీ మీడియా ప్రాసిక్యూషన్ అప్పుడు చేసేసింది, మీడియా జడ్జిమెంట్ ఇచ్చేసింది, అప్పుడే ఉరి కూడా వేసేసింది. ఇప్పుడు ఇక్కడ ఉరేసేస్తున్నారు అంతే. సార్ ఒకటి విజయసాయి రెడ్డి గారిని మళ్ళీ ఒకసారి అయితే పిలిచారు. రేపు 17వ తేదీ లోపు అంటే ఛార్జ్ షీట్ వేసే లోపు విజయసాయి రెడ్డి గారితో ఇంకొక స్టేట్మెంట్ తీసుకొని జగన్ గారి పేరు ఏమన్నా అందులో యాడ్ చేసే ఆలోచన ఏమన్నా చేస్తున్నారా? 17 లోపు ఒకసారి ఏమన్నా పిలిచే ఆలోచన ఏమన్నా చేస్తున్నారా? ట్రై చేస్తున్నట్టున్నారు, మరి చేస్తారో లేదో చూడాలి. ఎందుకంటే విచారణ ఇంకా కొత్తగా ఆయన చెప్పేది ఏం లేదు, అప్పుడే చెప్పేశాడు, ఏం లేదని కూడా చెప్పేశాడు. ఏంటనేది చూడాలి ఇప్పుడు ఇక్కడ. అంటే ఒకవేళ అరెస్ట్ చేసినా ఒకవేళ విచారణకు పిలిచిన ఏం చేసినా 17 లోపు చెయ్యాలి జగన్ గారు అంతే అంతే. అంటే లేకపోతే ఇంకొక ఆస్పెక్ట్ ఉంటుంది, ఇవన్నీ వీళ్ళందరిది పెట్టేసేసి కింగ్ పిన్ జగన్ అనేటటువంటిది అందులో రాసేసి అతనికి వారెంట్ ఇవ్వండి అని కోర్టును అడగటం. అంటే ఇప్పుడు ఇంకా ఆయన్ని ఇప్పుడు ఎంత A39 A40 దాటేసినట్టుంది కదా, ఈయన A41 42 కింద అందులో ఇంకా పెట్టలేదు, అదొకటి చేసి అప్పుడు ఏమన్నా క్లోజ్ చేస్తారని చూడాలి. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి లిక్కర్ స్కామ్ సంబంధించి దాదాపుగా ఇంకా ఛార్జ్ షీట్ వేసే సమయానికి ఇంకా ఫైనల్స్కి వచ్చేసినట్టే. మరి ఏం చెప్తారు ఏంటి అనేది ఇందులో కీలకమైన అంశం. జగన్ పిలుస్తారా విచారణకి, లేదంటే అరెస్ట్ చేస్తారా, లేదు జగన్ లేకుండానే ఈ కేసుని ఇలా క్లోజ్ చేసి ఫైనల్గా ఆయనకే చేరింది డబ్బు, ఇదంతా ప్రజలను నమ్మించే ప్రయత్నం ఏమన్నా చేస్తారా? ఏదేమైనా ఇంక మరి కొద్ది రోజులు ఇది తేలే అవకాశం అయితే కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది.